ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. చర్లపల్లి డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తయారు చేసిన డ్రగ్స్ ను హైదరాబాద్ లో అమ్మిన విజయ్ ఓలేటి ప్రతిసారి 5 కిలోల చొప్పున మెపిడ్రిన్ డ్రగ్ అమ్మినట్లుగా తేలింది. కిలో 50 లక్షల చొప్పున అమ్మాడు విజయ్ ఓలేటి. ఓ గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ అమ్మకాలు సాగిస్తున్నాడు. చర్లపల్లి నాచారంలో డ్రగ్స్ తయారు చేసి విక్రయాలు జరుపుతున్నాడు. పూర్తి ఆధారాలను సేకరించారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. చర్లపల్లి డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తయారు చేసిన డ్రగ్స్ ను హైదరాబాద్ లో అమ్మిన విజయ్ ఓలేటి ప్రతిసారి 5 కిలోల చొప్పున మెపిడ్రిన్ డ్రగ్ అమ్మినట్లుగా తేలింది. కిలో 50 లక్షల చొప్పున అమ్మాడు విజయ్ ఓలేటి. ఓ గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ అమ్మకాలు సాగిస్తున్నాడు. చర్లపల్లి నాచారంలో డ్రగ్స్ తయారు చేసి విక్రయాలు జరుపుతున్నాడు. పూర్తి ఆధారాలను సేకరించారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. చర్లపల్లి డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తయారు చేసిన డ్రగ్స్ ను హైదరాబాద్ లో అమ్మిన విజయ్ ఓలేటి ప్రతిసారి 5 కిలోల చొప్పున మెపిడ్రిన్ డ్రగ్ అమ్మినట్లుగా తేలింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఈ విజయ్ ఓలేటి ఎవరెవరిని తీసుకొని ఈ దందా కొనసాగిస్తున్నారు? అసలు ఈ లింక్స్ గురించి పోలీసుల నుంచి ఎటువంటి కీలకమైన విషయాలు బయటకు వస్తున్నాయి? ఏదైతే ఇప్పుడు చూసినట్లయితే ఈ కేసు మొత్తంగా దేశవ్యాప్తంగా ఒక సంచలనం అని చెప్పొచ్చు. ఎందుకంటే కెమికల్ ఫ్యాక్టరీలో కెమికల్స్ తయారు కోసం పర్మిషన్ తీసుకుని ఆ తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున మెపిడ్రిన్ డ్రగ్ తయారు చేసి దాన్ని మొత్తంగా దేశవ్యాప్తంగా సప్లై చేస్తున్నట్టుగా అధికారులు ఇప్పటికి గుర్తించారు. అయితే దీనికి సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు వచ్చిన సమాచారంతో ఏకంగా ఈ కంపెనీ పైన రేడ్ చేసినప్పుడు ఏకంగా కొన్ని వందల కిలోలు అంటే దాదాపు 32,000 లీటర్లకు సంబంధించిన మెటీరియల్ ఇప్పటికే సీజ్ చేశారు. దాంతో పాటుగా రా మెటీరియల్ చూసినట్టే దాదాపు ఒక టన్ను అంటే 950 కిలోల పైసలకు ఒక తయారైన ముడిసరుకు రెడీ టు యూజ్ అనే 950 కిలోల డ్రగ్ ను కూడా స్వాధీనపరచడం జరిగింది. అయితే దీనికి సంబంధించినట్లయితే ఒక చిన్న టిప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బంగ్లాదేశ్ సంబంధించిన ఒక ఫాతిమా ఒక లేడీని ఎండిఎంఏ డ్రగ్ తీసుకుంటుండగా ముంబై పరిసర ప్రాంతాల్లో ఆమె పట్టుకోవడం జరిగింది. ఆ బంగ్లాదేశ్ యువతికి ఈ ఎండిఎంఏ డ్రగ్ ఎక్కడి నుంచి వచ్చిందనే దాని మీద పోలీసు అధికారులు విచారణ ప్రారంభించినప్పుడు ఏకంగా దాని మూలాలు మొత్తం కూడా ఇటు హైదరాబాద్ లో ఉన్నాయని చెప్పి బయటపడింది. దీని మేరకు ఇప్పటికీ 12 మందిని అయితే అరెస్ట్ చేశారు. ఆ 12 మంది నుంచి కూడా పూర్తి సమాచారం ఇప్పటికీ తెలుసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ తయారు చేసిన డ్రగ్స్ మొత్తాన్ని కూడా అటు దేశంలో అన్ని ప్రాంతాలకు పంపుతున్నట్టుగా తేలడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా చూసినట్లయితే విజయ్ ఓలేటే నేరుగా ఈ డ్రగ్స్ ను తీసుకువెళ్లి హైదరాబాద్ నగరంలో చాలా మందికి అమ్మినట్లు అధికారులు గుర్తించారు. ఎందుకంటే తయారు చేసిన డ్రగ్స్ మొత్తాన్ని కూడా ఇక్కడ హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలకు తీసుకువెళ్లి అతను నేరుగా సప్లై చేసినట్లు అటు అధికారులకు పూర్తి ఆధారాలు కూడా సాక్ష్యాలు కూడా లభ్యం కావడం జరిగింది. దీనికి సంబంధించి స్థితి ఫుటేజ్ కూడా ఇప్పటికే అధికారులు రికవర్ చేశారు. గత 1 మంత్ నుంచి కూడా పూర్తిగా ఈ కంపెనీ మీద ఆపరేషన్ పెట్టి నిఘా పెట్టి పూర్తిగా చూసినప్పుడు దీంట్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారు చేసినట్టు రూఢి కావడంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నేరుగా వచ్చి దీనిపై రైడ్ చేస్తే మొత్తంగా ఈ డ్రగ్స్ సంబంధించిన వ్యవహారం కూడా బట్టబయలు కావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ ముంబై సమీప ప్రాంత సిపి మాట్లాడుతూ దీనికి సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతుంది. మరోవైపు దీనికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిచేస్తున్నాం. అయితే విజయ్ ఓలేట్తో పాటు తానాజీ అనే మరొకరిని ఇద్దరు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారు చేసి సప్లై చేస్తున్నారు. వీళ్ళు తయారు చేసిన డ్రగ్స్ మొత్తంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు సరఫరా అవుతుంది. మెయిన్ గా ఎండిఎంఏ డ్రగ్స్ పాటుకు మెపిడ్రిన్ డ్రగ్స్ మొత్తంగా తయారు చేసి ఆ మేరకు సప్లై చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా
పూర్తి మూలాలు కావచ్చు, ఇతనికి డ్రగ్స్ ఎవరు సప్లై చేస్తున్నాడు, ఎక్కడ సప్లై చేస్తున్నాడు, ఇతనికి ఉన్న బయ్యర్స్ ఎవరు, తర్వాత ఇతనికి ఉన్న మెయిన్ కాంట్రాక్ట్ ఎవరు అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం తాము చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ అయితే విజయ్ ఓలెట్టి నేరుగా ఈ డ్రగ్స్ ని ఈ ఫ్యాక్టరీలో తయారు చేసి దాన్ని నేరుగా ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాలకు తీసుకువెళ్లి ఒక్కొక్కసారి కన్సైన్మెంట్ కోసం 50 లక్షల రూపాయలు తీసుకున్నట్టు సీసీ ఫుటేజ్ కూడా ఇప్పటికి లభ్యం కావడం జరిగింది. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఈ కంపెనీలో దీంతో పాటు మరొక 2 కంపెనీలు ఏర్పాటు చేసి ఈ పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను తయారు చేస్తున్నాడు విజయ్ ఓలెట్టి. అయితే ఈ కంపెనీలో ఉన్న కెమికల్ మొత్తాన్ని కూడా ఇప్పుడు అధికారులు సీజ్ చేస్తున్నారు. దాదాపు 32,000 రా మెటీరియల్ సంబంధించి అధికారులు సీజ్ చేసి ఆ మేరకు దాన్ని ఇప్పుడు పూణేకు హైదరాబాద్ ముంబైకి తీసుకువెళ్తున్నారు. దీని విలువ దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుంది. ఎందుకంటే ఇది ముడి సరుకు, దీని తయారైన తర్వాత కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైతే ఈ డ్రగ్ సంబంధించి ఇక పూర్తి విచారణ జరుగుతున్నాం. ఇప్పటికి 12 మంది అరెస్ట్ చేశాం. విజయ్ ఓలెట్టి మొత్తం కీలక సూత్రధారి, అతనే దేశవ్యాప్తంగా నెట్వర్క్ కలిగి ఉన్నాడు. దీంతో పాటుగా ఇంటర్నేషనల్ మాఫియాతో అతను నెట్వర్క్ కలిగి ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే అతను హైదరాబాద్ లో నేరుగా దీన్ని అమ్మినట్లయితే ఇప్పటికి ఆధారాలు లభ్యం కావడం జరిగింది. ఆ ఆధారాలను కూడా అటు కోర్టు ముందు పెట్టి అతనికి తగిన విధంగా శిక్ష పడే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ విజయ్ ఓలెట్ని ఇక్కడ స్థానిక కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అతను నేరుగా అటు ముంబై తీసుకువెళ్లారు. ముంబై కోర్టులో రేపు ప్రొడ్యూస్ చేస్తారు. రేపు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇంకా పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. రమేష్, కేవలం ఒక విజయ్ ఓలెటియే కాదు కదా, దీని వెనక ఎవరు బిగ్ షాట్స్ ఉన్నారనే విషయం కూడా తేలాల్సిన అంశం. ఎందుకంటే లక్షల్లో వ్యాపారం జరుగుతుంది, కోట్లల్లో ఇక్కడ డ్రగ్స్ అనేది తయారు చేస్తున్నారు ఒక ఫ్యాక్టరీని పెట్టి. దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి కఠినమైనటువంటి సెక్షన్స్ కింద వీటిని అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఇక్కడ మరొక కీలకమైన అంశం కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారైతుందని చెప్పి ముందస్తుగా 7 నెలల క్రితం మన తెలంగాణ సంబంధించిన తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అధికారులు గుర్తించి విజయ్ ఓలెట్కి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరు మీ కంపెనీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా మాకు సమాచారం వచ్చింది, కాబట్టి దానికి అందే సమాచారం కావచ్చు, మీ దానికి సంబంధించిన వివరాలు కావాలని చెప్పి 7 నెలల క్రితం అటు విజయ్ ఓలెట్కి అటు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అధికారులు సమాచారం నోటీసులు ఇస్తే ఆ నోటీసులను సవార్ చేస్తూ ఏకంగా విజయ్ ఓలెట్టి అటు కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఫర్దర్ గా స్టే తీసుకొని రావడం జరిగింది. అయితే ఆ రోజే 7 నెలల క్రితం కనుక తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అధికారులు కనుక దీనిపై రైడ్ చేసి పట్టుకుని ఉంటే ఇంత పెద్ద వ్యవహారం ఇప్పుడు పక్కనే ఉన్న ముంబై పోలీసులు వచ్చి పట్టుకునే అవకాశం ఉండేది కాదు. కానీ ఇక్కడ ఉన్న తెలంగాణ పోలీసులు ఈ విజయ్ ఓలెట్కి నోటీసులు ఇవ్వడం, అతను కోర్టుకు వెళ్లడం, ఆ తర్వాత కేసు సంబంధించి పూర్తిగా స్టే రావడం. అయితే ఇప్పుడు చూసినట్లయితే అటు ముఖ్యంగా చూసినట్లయితే విజయ్ ఓలెట్టి గత 10 ఏళ్ల నుంచి కూడా అతను ఈ డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నాడు, డ్రగ్స్ తయారు చేసి అమ్ముతున్నాడు. అంతేకాకుండా చాలా మందితో లింక్స్ ఉన్నాయి. అయితే గతంలో జీవిక బయోస్పేసెస్ లో కూడా అతను పనిచేయడం జరిగింది. ఆ సమయంలో అతను డ్రగ్స్ అమ్ముతుంటే అక్కడ తయారు చేసి అమ్ముతున్న సమయంలో ఆ సమయంలో పట్టుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు చూసినట్లయితే విజయ్ ఓలెట్కి ఎవరితో సంబంధాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ సంబంధాలు ఉన్నాయి, ఎవరు దీని వెనకాల ఉన్నారు, దీని వెనక పెట్టుబడి ఎవరు, అసలు కంపెనీ ఎవరిది, ఈ కంపెనీ వెనకాల అసలు సూత్రధారులు ఎవరు. ఇప్పటికీ విజయ్ ఓలెట్ 3 కంపెనీలు పెట్టడం జరిగింది. ఇక్కడ నాచారంలో 2 కంపెనీలు, ఇటు చెల్లపల్లిలో మరో కంపెనీ, మొత్తం 3 కంపెనీలలో మొత్తం డ్రగ్స్ తయారు చేసి సప్లై చేస్తున్న వాళ్ళకి ఇప్పటికీ బయటపడడం జరిగింది. కాబట్టి ఫర్దర్ గా అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఇంకా దీనికి సంబంధించి దీని వెనకాల ఉన్న బిగ్ షాట్స్ ఎవరు, దీని వెనకాల ఉన్న కీలక సూత్రధారులు ఎవరు కనుక్కునే ప్రయత్నం తాము చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. దేవి, థ్యాంక్ యూ రమేష్.